రీసెంట్గా చండీగఢ్లో మేయర్ ఎలక్షన్ జరిగింది. ఈ మేయర్ ఎలక్షన్లో భాగంగా ప్రధాన పార్టీలు 3 పార్టిసిపేట్ చేసినాయి. అవేంటి అంటే బీజేపీ, ఆమ్ ఆద్మీ, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ 2 కలిసి పోటీ చేసినాయి, బీజేపీ సపరేట్గా పోటీ చేసింది, ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం 45 స్థానాలు ఉన్నాయి. 45 స్థానాల్లో 35 స్థానాలు ఓటింగ్ జరుగుతుంది. ఒక ఓటు వచ్చేదానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీ ఓటు చేస్తారు. మిగిలిన 9 మంది ఎవరంటే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే నామినేట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. సో కేవలం 36 ఓట్లతో మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో ఏమైందంటే కాంగ్రెస్కి 7 ఓట్లు వచ్చినాయి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 13 ఓట్లు వచ్చినాయి, అలాగే బీజేపీకి ఎంత వచ్చినాయి అంటే 15 ఓట్లు వచ్చినాయి. 15లో 14 నార్మల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వేశారు, 1 ఓటు ఎంపీ వేశారు. సో ఇప్పుడు లెక్క ప్రకారం ఎవరు గెలవాలి? ఇక్కడ బీజేపీకి 15 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ కలుపుకొని 20 ఓట్లు ఉన్నాయి. సో లెక్క ప్రకారం అయితే గెలవాల్సింది కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఎవరైతే కలిశారో ఆ 2 పార్టీస్ గెలవాల్సింది. కానీ ట్విస్ట్గా ఇక్కడ బీజేపీ గెలిచింది. బీజేపీ ఎందుకు గెలిచిందంటే దీనికంటూ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ని పెట్టారు ఏది ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసమని. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరంటే బీజేపీ అభ్యర్థి, అంటే బీజేపీ వాడు. సో వాడేం చేశాడు, 8 ఓట్లు రిజెక్ట్ చేశాడు, అంటే సరిగ్గా ఓటింగ్ వెళ్ళలేదని ఆ ఓటింగ్ దాంట్లోంచి రిమూవ్ చేశాడు. అలా రిమూవ్ చేయడం వల్ల బీజేపీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది. సో బీజేపీ గెలిచిందని అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనోడు ఏవైతే ఉన్నాయో బ్యాలెట్ పేపర్స్ దాన్ని ట్యాంపరింగ్ చేశాడు. నార్మల్గా ఏదైనా బ్యాలెట్ పేపర్ ఉంటే దాని మీద అసలు ఎలాంటి మోడిఫికేషన్స్ చేయకూడదు. కానీ అతను కెమెరాస్ ఉన్నాయని తెలిసి కూడా కావాలనే ఆ కెమెరా వంక చూస్తే ఆ బ్యాలెట్ పేపర్లో ఏదో మోడిఫికేషన్ చేసి రిజెక్ట్ చేశాడు 8 ఓట్లు అనేది. సో ఇలా జరిగేసరికి ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారో, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళు వెంటనే హైకోర్టుకి సంప్రదించారు. అక్కడ హైకోర్టులో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి సో ఇలా జరిగింది, ఎలక్షన్స్ ఇలా స్కామ్ చేశారని చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ వీడియోలో క్లారిటీ కనపడుతుంది ఎవరైతే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడో వాడు క్లియర్గా ఆ పేపర్స్ని ట్యాంపరింగ్ చేస్తున్నాడు, ఏ బ్యాలెట్ పేపర్స్ని ట్యాంపరింగ్ చేస్తున్నాడు. సో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడో ఈ మంత్ అంటే ఫిబ్రవరి 12వ తారీఖు కల్లా సుప్రీంకోర్టుకు వచ్చి అసలు ఎందుకు అలా చేశాడనేది తన జస్టిఫికేషన్ ఇవ్వాలి. దాంతోపాటు దీని గురించి కొంచెం హార్ష్గా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. అంటే డెమోక్రసీని మర్డర్ జరిగిందని కొన్ని హార్డ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసింది. సో ఇప్పటికైతే మనకి బీజేపీ తరఫున ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అతను మేయర్ అయిపోయాడు, అతను రూలింగ్లో ఉన్నాడు. ఇక్కడ నిజంగా మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ కానీ లేకపోతే ఆమ్ ఆద్మీ కానీ రూలింగ్లో లేకుండా అతను అపోజిషన్లో ఉండిపోయారు ఇద్దరు. మరి నిజంగా ఈ నెల 12వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయం వైపు నిలబడి ఎవరైతే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడో అతనికి పనిష్మెంట్ ఇస్తూ ద సేమ్ టైం ఎలక్షన్ని మళ్ళీ జరిపించాలి, రీఎలక్షన్ కోసం తీర్పునిస్తుందా లేదా కేవలం ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో అతన్ని పనిష్ చేస్తుందా? సో అతన్ని పనిష్ చేస్తే న్యాయం దక్కినట్టు కాదు. నిజానికి బీజేపీ తన సొంత బలంతో గెలవలేదు. ఆ కాంగ్రెస్ అయినా అట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ అయినా కానీ వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి మెజారిటీ తెచ్చుకొని వీళ్ళు చేసిన ఒక చిన్న ట్రిక్ వల్ల ఓడిపోయారు. మరి ఏం జరిగిద్దో సుప్రీంకోర్టు మీదే ఉంది.